అందరికీ నమస్కారం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ, పెళ్లి, భార్యాభర్త సమస్యలు, ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఇలాంటి ఎటువంటి సమస్యలున్నా ఈ గురువుగారు చాలా చక్కగా పరిష్కరిస్తారు. సమస్యలు లేని వారంటే ఎవరుండరు కదండి. కాబట్టి ఎటువంటి సమస్యకైనా పూజల రూపంగా కానీ, పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు. చాలా నమ్మకమైన గురువుగారు. ఓసారి ప్రయత్నించుడండి. మన గురువుగారి పేరు వచ్చి శివరామరాజు గారండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చి 9398344096. ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. మరి ఈరోజు మన వీడియోలో కుంభరాశి వారికి 18, 19, 20 తేదీలో వారికి కలుగుతున్న ఆకస్మిక ధనప్రాప్తి గురించి తెలుసుకుందాము. మరి మానవ రూపంలో ఉన్నటువంటి సమస్త జీవులందరూ కూడా, అట్లాగే జీవరాశులన్నీ కూడా అంతరిక్షంలోని సూర్యాది నవగ్రహాలు ఇచ్చేటువంటి కాంతి పుంజాల ద్వారా కలిగేటువంటి శక్తిని ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలన్నీ కూడా అవి స్వీకరించి ప్రకృతిలో బతుకుతున్నటువంటి మానవులందరిపైన వారికి కలిగేటువంటి అశుభ ఫలితాలపైన కూడా, అట్లాగే వారు పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఈ జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలను ఏ విధంగా అనుభవించాలో అనేటువంటి విషయాల్ని అంతరిక్షంలో ఉన్నటువంటి సూర్యగ్రహాలు మాత్రమే వాళ్ళని శాసిస్తాయి, అనుకూలిస్తాయి కూడా, ప్రతికూలిస్తాయి. కాబట్టి ప్రతి నెల కూడా మనకి రవి ఒక్కొక్క రాశి నుండి మకర రాశిలోకి సంక్రమణ చేస్తూ ఉంటారు. దీనినే వృషభ సంక్రమణ అని కూడా అంటారు. ప్రజెంట్ మనము డిసెంబర్ 14వ తారీఖు తర్వాత సూర్యుడు ధనుస్సు సంక్రమణం జరిగి, కాబట్టి తర్వాత జనవరి 14 తర్వాత మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు మకర సంక్రమణ జరుగుతుంది. కాబట్టి ఈ జనవరి 14 తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, మరి మిగతా గ్రహాలన్నీ కూడా అనగా చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని గ్రహాలన్నీ కూడా సూర్యుడి చుట్టూ అతని యొక్క శక్తి ద్వారా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాగే వీరి ఎనర్జీస్ అన్నీ కూడా భూమి మీద ఉన్నటువంటి మానవుల మీద, మన చుట్టూ అందరు ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి సూర్య సంక్రమంలో ఈ నెల రోజులు అంటే జనవరి 14 తర్వాత పండగ నెల తర్వాత గ్రహాలు, నక్షత్రాలు అన్నీ కూడా గ్రహాల యొక్క కదలికలు ఏ విధంగా ఏ రాశిలో ఉంటాయో, అవి ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి సంఘటనలను, శుభ అశుభాలను మనకు ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాము. ఈ వీడియో తెలుసుకోబోయే ముందుగా మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి కుంభరాశి వారికి 18, 19, 20 తేదీలో గ్రహాల యొక్క గమన గోచార స్థితి ఏ విధంగా ఉందో తెలియజేస్తాను. కుంభరాశిలో ఉన్నటువంటి శనీశ్వరుడు సొంత ఇంట్లో, అంటే ఇతను సొంత ఇంట్లో నుండి చక్కటి ఆరోగ్య స్థితిని కలుగజేస్తూ రాహువు యొక్క నక్షత్రంలో ఉంటూ ఇప్పుడు 26వ తేదీ నుంచి, అంటే ఈ పండగ నెల అయిపోయిన కాడి నుంచి 18, 19, 20 తేదీలో కూడా ఈ శనీశ్వరుడు గురు యొక్క నక్షత్రంలోకి వచ్చి ఇప్పటి వరకు కుంభరాశి వారు అనుభవిస్తున్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ ఆయన తీసేస్తాడు. అంటే మనకు ఉన్నటువంటి అంత అశుభంతా తీసేస్తాడు. చక్కటి ఆదాయాన్ని, విదేశాల పరంగా ఉంటే విదేశాలు ఉన్నవారు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వారికి ఉద్యోగరీత్యా చక్కటి అవకాశాన్ని ఈ కుంభరాశిలో అనుభవించినటువంటి పరిస్థితి ఈ శని భగవంతుడు వారి ఇంట్లో ఉండి వారిని రక్షించడానికి సిద్ధమవుతాడు. మొన్నటి వరకు ఈ కుంభరాశి వారికి రాహుగ్రహంతో సంబంధం వలన ఎంతో నలిగిపోయి ఇక రాదేమో అనేటువంటి భ్రాంతితో ఉన్నటువంటి వారికి ఎప్పుడైతే గురువు యొక్క నక్షత్రంలో శని భగవానుడు వచ్చాడో అప్పటి నుంచి అనుకున్నటువంటి ఆర్థిక పరిస్థితి అయినటువంటి లాభాలన్నీ చక్కగా ఇస్తాడు. ఉద్యోగం వచ్చే అవకాశాలు కనపడతాయి. ఉద్యోగం ద్వారా ప్రమోషన్స్, ఇతర విదేశీ వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. కానీ ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఎదుగుదల స్థితిని కూడా వీరికి ఉన్నటువంటి అనుభవంతో వచ్చే పరిస్థితి కుంభరాశి వారికి గోచరిస్తుంది. మరి కుంభరాశిలో ఉన్నటువంటి శని ఏలినాటి శని కాదండి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడతారు కదా, ఆరోగ్యంగా పరంగా ఇబ్బందులు పడతారు. కానీ పాదాల్లో నీరు రావడం అంటే ఆరోగ్యం అనేది ఏంటంటే పాదాల్లో నీరు జారటము, మీకు ఒంట్లో నీరు జారటం, ఇలాంటి అనారోగ్యమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకటి కాదండి, ఏలినాటి శని ప్రభావం వల్ల సమస్యలన్నీ ముఖ్యంగా ఉదర సంబంధిత గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎన్ని దృష్టి పెడితే కనుక అక్కడ శిరో సంబంధితమైనటువంటి సమస్యలు కూడా ఈయన ఇస్తూ ఉంటారు. అంటే నరాలకు సంబంధించినటువంటి నెర్వస్ ప్రాబ్లమ్స్ కూడా వీరికి ఆరోగ్యపరంగా ఇస్తుంటారు. కానీ అవన్నీ తగ్గే పరిస్థితి ఇప్పుడు ఆయన చేతుల్లోకి తీసుకున్నాడు. గురు నక్షత్రంలో, అంటే ఆయన ఎవరో కాదండి, శని భగవానుడు అని. గురు నక్షత్రంలో ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో ఈ 18, 19, 20 తారీఖులో ఆ శని భగవానుడు గురించి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి మీకు ఉన్నటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు తగ్గించడానికి సరైనటువంటి ఔషధాన్ని ఆయుర్వేదం ద్వారా కానీ, హోమియోపతి ద్వారా కానీ ఇవ్వడానికి చాలా అవకాశం అయితే ఉంది. కానీ మీరు హోమియోపతి మందులు వాడితే చాలా వరకు మీకు క్యూర్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. కాబట్టి ఈ కుంభరాశి వారికి ధనస్థానంలో 2వ స్థానంలో ఉన్నటువంటి రాహువు అనవసరమైనటువంటి ఖర్చులు కలుగజేస్తాడు. అది కుటుంబంలో పెద్దలు లేకపోతే అన్నయ్య అనేటువంటి ద్వారా ఎవరైతే పరిచయం అవుతారో
వారి ద్వారా కూడా ఆకస్మికంగా పరిచయము, దాని ద్వారా ధనాన్ని కోల్పోయే పరిస్థితికి, లేదా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని నమ్మి వారి బ్యాంకులో ధనాన్ని ఇచ్చి మోసపోవడం, అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసి ఎవరైతే ఆకస్మికంగా పరిచయం అయ్యారో వారికి ధనాన్ని అర్పించడము, ఇలా ఇలా చాలా మీకు నష్టాలైతే పొందబోతున్నారు. పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయి. అంటే పొందబోతున్నారంటే ఏం కాదండి, మీరు నమ్మి మోసపోతారు అంతే. అలాగే ఉద్యోగపరంగా కూడా మీరు కొంత ధనాన్ని ఎవరికో ఇచ్చి నష్టపోయే మోసపోయేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు మీరు దైవతా అనుగ్రహంతో, గ్రహాలకు అనుకూలంతో మళ్ళీ తిరిగి పొందే అవకాశాలు కూడా కలగవచ్చు. అంటే మీరు ఈ అవకాశం అనేది మీకు రాబోతుంది కాబట్టి మీరు కొంచెం అంటే ఎక్కువ మీరు దేవుణ్ణి నమ్మటము, దేవుడు జపం చేయటము, అలాంటి ద్వారా మీకు ఇలాంటి పరిస్థితులు అయితే కొంచెం తొలగిపోవచ్చు. కుంభరాశి వారికి గృహం పరంగా, ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు కలుగజేస్తున్నా కుంభరాశి వారికి వీరు ఎప్పటి నుంచో విదేశాలు ఏదైనా గృహాన్ని కొనాలి, స్థలాన్ని కొనాలని, ఏదైనా ఒక వాహనాన్ని కొనాలనుకునే వారికి ఇది శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. కాబట్టి చక్కగా బ్యాంక్ లోన్ వస్తుంది. మీరు లోన్ పెట్టుకొని ఏదైనా గృహాన్ని పొందే అవకాశం ఉంది. గృహయోగం, వాహన యోగం అవకాశం కూడా కలుగుతుంది. గృహంలో చక్కటి ఆనందకరమైన అటువంటి వాతావరణాన్ని పొందుతారు. మీరు ఎదుగుదలను తండ్రి చూసి ఆనందపడే పరిస్థితి మీరు కుటుంబంలో కనిపిస్తుంది. అంటే మీరు చేసే పని వల్ల మీ ఇంట్లో పెద్దలందరూ సంతోషపడతారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి ఇప్పుడు శుక్రుడు శనితో కలిసి ఈ రాశిలో ఉండటం వల్ల కొత్త గృహంలో ముఖ్యంగా విద్యార్థులకు ఉన్నతమైన విద్యలు చదవాలని అనుకునే వారికి ఈ చక్కగా బ్యాంకు నుంచి రుణాలు ఇప్పటి వరకు రాలేదు, వస్తాయి, కానీ కొంత ఆలస్యమని సూచిస్తాయి. ఎన్నో రకాలైనటువంటి మతలబులు ఎదురవుతాయి. వారికి అవసరమైతే కొంత డబ్బును ఎదిరించైనా సరే మీరు అనుకున్నది చేసుకోవాలి. మీరు గొడవపడైనా సరే బ్యాంక్ వాళ్ళతో గొడవపడి సరే వాళ్ళు అనుకున్నది సాధించడానికి, అంటే మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారు కాబట్టి ఎవరితో గొడవ పడినా సరే మీరు డబ్బును చూపించుకోండి. అప్పుడు మీకు ముఖ్యంగా ఎలాంటి పరిస్థితులు అనేది వచ్చేస్తాయి అన్నమాట. అంటే మీకు అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. అయితే కలహాలు, గొడవలు సాధ్యం కాదు. ఒక స్టేజ్ దాటిపోకుండా మాట సామరస్యంతో మీరు దాన్ని ప్రదర్శించి అనుకూలం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇంకో సమస్య, కుంభరాశి వారికి గృహం పరంగా ఆల్రెడీ అప్పు చేసి ఎక్కడైనా ల్యాండ్ కానీ లేకపోతే ఇల్లు కానీ నిర్మాణం చేసినటువంటి ధనము అందక, అప్పు సరైన సమయానికి అందక, కొంత అప్పుల బాధ నుంచి దూరమైనటువంటి ఉద్దేశంతో మీరు తమకున్నటువంటి ఆస్తులను అమ్మైనా సరే అప్పులు తీర్చుకొని హ్యాపీగా ఉండడం మంచిదన్నమాట. ఇది సరైనటువంటి సమయము. సరైనటువంటి ఔషధాన్ని మీరు తీసుకుంటారు. సరైనటువంటి డాక్టర్ని సంప్రదిస్తారు. చక్కటి ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం కూడా కలుగుతుంది. అయితే కుంభరాశి వారికి ఉన్నటువంటి కుజురు విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలు రాస్తారో వారికి కొంత ఎదురు దెబ్బ తగిలే అవకాశం అయితే ఉంది. తొందరగా అనుకుంటూ జరగపోవచ్చు. అతి కష్టం మీద వారు కుజగ్రహాన్ని శాంతింప చేసుకుంటూ, కుజగ్రహ స్తోత్రాన్ని చదువుకుంటూ, ఓం మహానుభావ, నా యొక్క విద్యను నేను బయట ప్రదర్శిస్తున్నాను కాబట్టి నా యొక్క విద్యలో నాకు అఖండమైనటువంటి తేజస్సును ప్రసాదించు కాబట్టి అని చెప్పుకొని కుజగ్రహ అధిష్టాన దేవతను కూడా ప్రార్థన చేయొచ్చు. ఈ కుజుడికి శని అంటే శుభరాశిలో, కుంభరాశిలో శని ఉన్నాడు కాబట్టి ఏళ్ళనాడు శని ప్రభావం, కుజగ్రహ ప్రభావం, అటు కేతుగ్రహ ప్రభావం, ద్వితీయంలో రాహుగ్రహ ప్రభావం, వీళ్ళ నలుగురికి కూడా హనుమంతుల వారు అట్లాగే సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళిద్దరూ సరైనటువంటి మాస్టర్స్ అంటారు. కాబట్టి ఎక్కువగా వీరు హనుమంతుడిని పూజించాలి. ఏదైనా ఒక తమలపాకు మీద హనుమంతుడిని అంటే పసుపుతో హనుమంతుడిని తయారు చేసుకొని దాన్ని చక్కగా ఎరుపు అక్షరాల మీద ఓం శ్రీరామ అని రాసి పెట్టుకొని దాని చుట్టూ ప్రదర్శనలు చేస్తూ హనుమాన్ చాలీస చదవడము, లేదా ఓం స్కందనమాయ అనే మనసులో కోరికను చెప్పుకొని చుట్టూ ప్రదర్శన చేయడం ద్వారా మీకు ముందు ఉన్న ఆత్మ నిగ్రహం అనేది పెరుగుతూ ఉంటుంది. అనుకున్న కార్యాలు చేయాలన్నటువంటి వారు ఆసక్తి పెరుగుతుంది. అలాగే ఉద్యోగపరంగా కూడా ధనలాభం కలుగుతుంది. అంతర్గత శత్రువుల నిర్మూలన జరుగుతుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు అనుభవిస్తూ ఉండేవారు కేతుగ్రహానికి జపం చేయించుకొని దానం ఇచ్చి గణపతి ఆరాధన 7 వారాలైనా సరే గరికతో ఆయన్ని పూజించండి. లేదా ఏదైనా ఒక మూల నక్షత్రం రోజున గణపతికి సహస్రనామార్చన గరికతో చేసి ఆ తదుపరి నివేదన చేయండి. ఈ విధంగా చేసుకోవడం వలన మీకు కలిగినటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సమస్యలు అయితే తొలగిపోతాయి. ముఖ్యంగా పై చదువులు కంటే ఐఏఎస్, ఐపీఎస్ చదువులు చదవాలనుకునే వాళ్ళు, ఉన్నతమైన చదువులు చదవాలనుకునే వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయి. కానీ అనుకున్న లాభం అయితే చేకూరుతుంది. వీళ్ళకి ముఖ్యంగా అనుకున్న పనులన్నీ సంప్రదింపులన్నీ బెడిసి కొడతాయి. కానీ భవిష్యత్తులో రాబోయే కొన్ని రోజుల్లో మాత్రము, అంటే 18, 19, 20 తేదీలలో
వీరు చక్కటి లాభం అయితే కనబడబోతుంది అని గోచార గ్రహస్థితి తెలియజేస్తుంది. అలాగే ఈ కుంభరాశి వారికి సంతాన పరంగా కూడా చక్కటి లాభాన్ని కలుగజేస్తుంది. ఆకస్మికంగా సంతానం నుంచి ఒక దూర ప్రాంతాల నుంచి డబ్బు లభిస్తుంది. వ్యాపార పరంగా ఉద్యోగంలో లేదా గవర్నమెంట్ వాళ్ళతో చేసేటువంటి ఏ ఉద్యోగంలోనైనా వీరికి అవకాశం కలుగుతుంది. వ్యాపార సంస్థ అలాగే భార్యకి ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి భార్యకి గవర్నమెంట్ జాబ్ లభించే అవకాశం ఉంది. సంతానం కలిగేటువంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ వారికి సంతానం మీద ఆంచితోటి ఏదో ఒక డాక్టర్ యొక్క సలహాతో వీరు సంతానాన్ని పొందడానికి తగినటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉందన్నమాట. అది కూడా లాభాన్ని కలిగి తెస్తుంది. కాబట్టి గృహం పరంగా అప్పు చేసి ఏదైనా సరే సాధించడానికి మీరు సిద్ధంగా ఉండండి. కానీ కుంభరాశి వారు బాధపడేటువంటి సమయం అయితే తొలగిపోయింది. ఆర్థికపరమైనటువంటి లాభం అయితే కలగబోతుందని చెప్పుకోవచ్చు.